ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన వృత్తులను ఉద్యోగాలను చేసుకుంటూనే మనస్సును నిగ్రహించుకోగలమా అన్న ప్రశ్నకు భగవద్గీతలో సమాధానం. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. మన వృత్తులను ఉద్యోగాలను చేసుకుంటూనే మనస్సును నిగ్రహించుకోవచ్చు. బుద్ధి కంటెను ఆత్మ పరమైనదని, సూక్ష్మము బలీయము మిక్కిలి శ్రేష్టమైనది తెలుసుకొని బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపవచ్చునని తెలియచున్నది. అలాగే భగవద్గీత జ్ఞానము ఎన్ని సంవత్సరాల నుండి మానవునికి లభ్యము అవుతున్నది. ఇమం 4వ అధ్యాయము 1వ శ్లోకం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే అబ్రవీత్. నిత్య సత్యమైన ఈ యోగము సూర్యునికి తెలిసినది. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు బోధించినాడు. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. అనగా తరతరాల నుండి ఈ భగవద్గీత జ్ఞానము మానవులకు అందుచూ ఉన్నది. జన్మరాహిత్యం పొందడానికి మార్గము ఏమిటి? జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అర్జున, నా అవతారములు కర్మములు దివ్యములు అనగా నిర్మలములు అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలుసుకున్నవాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మించడు, నన్నే చేరును అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు. ధర్మార్థ కామ మోక్షాలలో దేనిని కోరినా పొందడానికి ఉపాయము ఏమిటి? భగవద్గీత 4వ అధ్యాయము 11వ శ్లోకం. వీతరాగ భయక్రోధ మన్మయా మాము ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. గురు ఆశ్రయాన్ని పొందే పద్ధతి ఏమిటి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపద్వేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. తత్వమును దర్శించిన జ్ఞానులకు వద్దకు వెళ్ళి ఆ జ్ఞానమును గ్రహించాలి. వారికి దండ ప్రణాములు ఆచరించటం వలన, సేవలు వనర్చుట వలన, కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించటం వలన పరమాత్మతత్వమును చక్కగా తెలుసుకున్న జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మ తత్వజ్ఞానమును ఉపదేశించుదరు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో చెప్పిన మాటలు మనకు కూడా యథాతథంగా ఉపయోగపడతాయి. హరి ఓం తత్సత్.